నేను ఇందాక చూపించినది డ్యామ్ ఫ్రెండ్స్, రాజోలి డ్యాము. చూడండి, రాజోలి డ్యామ్ అండి. మొత్తం రాజోలి అందరి అండి, ఇది చెరువు అండి. చూడండి ఫ్రెండ్స్, నేను గుడి చూపిస్తానుగా. మనం ఇక్కడ మెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇక్కడ వాటర్ మొత్తం ఇదల్లా వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, మీకు గుడి చూపిస్తున్నాను. ఇది ఏం గుడి అనేది నీకు చెప్తాను ఫ్రెండ్స్. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ గుడి మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. ఒకప్పుడు వాటర్ వచ్చినప్పుడు ఇదల్లా మొత్తం మునిగిపోయిందంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది నారాయణ స్వామి గుడి అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, నారాయణ స్వామి గుడి అంట ఫ్రెండ్స్. చూడండి, నేను కూడా ఫస్ట్ టైం ఇక్కడ రావడం. మీకు లోపలికి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను. నేను గుడి లోపల కూడా మొత్తం చూపిస్తాను. ఇది రాజోలి నారాయణ స్వామి గుడి అంట ఫ్రెండ్స్. నేను గుడి చూపిద్దాం అనుకున్నాను లోపల, కానీ మీకు ఆవరణ మొత్తం చూపిస్తాను. ఇక్కడ తాళం వేసినానంట ఫ్రెండ్స్. గుడి అక్కడ గుడి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీరామచంద్రుడి గుడి అనుకుంటా. అక్కడ మొత్తం లాక్లు వేసినారు ఫ్రెండ్స్. మీకు చూపిద్దాం అనుకున్నా, కానీ ట్రై చేస్తాను. ఇక్కడ గుడి ఆవరణ ఫ్రెండ్స్. ఇది మొత్తం లోపలికి వెళ్ళి చూపిద్దాం అనుకున్నా, కానీ లాక్ వేసినారు. పోనీస్తారు పోనీయరు అంటే లాక్ వేసినారు. చూడండి ఫ్రెండ్స్, మీకు కనపడుతుంది అనుకుంటా. లోపల నారాయణ స్వామి గుడి లోపల తాళం వేసినారు ఫ్రెండ్స్. లోపల మీకు చూద్దాం అనుకున్నాను, కానీ చూపించలేకపోయాను. చూడండి ఫ్రెండ్స్, లోపల మొత్తం లాక్ వేసినారు ఫ్రెండ్స్. చూడండి, సెల్లు అందులో మనకి కూడా కష్టం. నా తరఫు సెల్లు లోపలికి పెట్టి మొత్తం చూపిస్తున్నా ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత కష్టపడుతున్నాను వీడియోలు మీకు చూపించడానికి, గుడి చూపించడానికి. లోపల లాక్ వేసినారంట, నేను చూపించలేకపోతున్నాను. చూడండి ఫ్రెండ్స్, అది ఇందులో నుంచి సెల్లు పెట్టి మొబైల్ పెట్టి మీకు చూపిస్తున్నాను. మొత్తం ఇది రాజోలి గుడి. ఒకప్పుడు వాటర్ వచ్చినప్పుడు మొత్తం మునిగిపోయింది ఫ్రెండ్స్. ఇది మొత్తం ఈ గుడి మొత్తం ఆవరణ మొత్తం ఏం లేకుండా, అసలు ఒక్కటి కూడా కనపడకుండా మొత్తం ఆ గోపురం వరకు వాటర్ వచ్చినాయి ఫ్రెండ్స్. వాటర్ అంత ఎత్తు వచ్చింది ఫ్రెండ్స్. మొత్తం మునిగిపోయిందంట ఒకసారి. అప్పుడు వచ్చినప్పుడు వరద వచ్చినప్పుడు నీళ్ళు ఎక్కువైనప్పుడు రాజోలి డ్యామ్లో మొత్తం బెల్లం మొత్తం ఏం లేకుండా కనపడకుండా మునిగిపోయిందంట ఫ్రెండ్స్. ఇది తులసి కోట. ఇక్కడ కూడా ఒక గుడి ఉంది ఫ్రెండ్స్, కానీ మొత్తం లాగేసినారు. ఈ గుడి మాత్రం బాగుంది ఫ్రెండ్స్. నారాయణ స్వామి గుడి అంట ఫ్రెండ్స్. ఇది ఈ గరుడ స్తంభం. ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వైకుంఠ నారాయణ స్వామి దేవాలయం అంట పేరు. చూడండి ఫ్రెండ్స్, మొత్తం లాగేసినారు. ఇక్కడ ఎవరు లేరు. ఇక్కడ వచ్చేసి ఆంజనేయ స్వామి దేవాలయం ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇంట్లో బ్యాక్ సైడ్ ఫ్రెండ్స్ ఇది నారాయణ స్వామి గుడి. మొత్తం చూడండి, కానీ శివరాత్రికి అప్పుడు పండగలకు చాలా జనాలు వస్తారంట ఇక్కడ. మీకు అక్కడ నేను ఎంట్రీ వచ్చేది చూపించలేదు, ఇప్పుడు అక్కడికి పోయి చూపిస్తాను. అది కూడా వీడియో వచ్చేసి
ఇస్తాను చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ రాజుల కాలం నాటి బుర్జులు ఫ్రెండ్స్. రాజకోట రాజుల కాలం నాటి రాజకోట కాంపౌండ్ ఇది వచ్చేసి బుర్జు ఫ్రెండ్స్. చూడండి ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఇలాగే ఉన్నాయి కట్టడాలు. చూడండి చారిత్మక పురాణ కట్టడాలు బుర్జు అండి. చూడండి ఫ్రెండ్స్ ఎంట్రింగ్ ఫ్రెండ్స్ గుడి ఎంట్రింగ్ ఫ్రెండ్స్. ఇది నారాయణ స్వామి పైన బోర్డుని చూసారా. ఇక్కడ వచ్చేసి సుంకులమ్మ గుడి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి లోపల సుంకులమ్మ గుడి. చూడండి కోట బుర్జులు. ఇది వచ్చేసి ఎంట్రీ. రాజుల కాలం నాటి ఎంట్రన్స్. చూడండి వాకిన్లు కూడా చూడండి చెక్కు చెదరకుండా అలాగే ఉంది. రాజుల కాలం నాటి వాకిన్లు చూడండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి సుంకులమ్మ దేవాలయం అంట ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ ఎందులో లోపలికి ఎలా ఉందో చూడండి. ఫ్రెండ్స్ సుంకులమ్మ దేవాలయం అంట ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఇందులో ఇలా పెట్టారు అమ్మవారిని. కానీ ఇక్కడ రూమ్ వచ్చేసి చాలా డెవలప్ ఉంది. రూమ్ అయితే పెద్ద ఉంది కానీ అమ్మవారిని అక్కడ మూల పెట్టేశారు. ఎందుకో ఏమో దీని గురించి మనకు తెలియదు. ఇక్కడ ఎవరన్నా అడుగుదామంటే ఎవరు లేరు ఫ్రెండ్స్. చూడండి అంత చిన్న దానిలో అమ్మవారిని చూడండి ఫ్రెండ్స్. అమ్మవారిని ఇక్కడ పెట్టారు. నేను ఎప్పుడు చూడలేదు ఇటువంటి అమ్మవారి గుడిని, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఫ్రెండ్స్ మరిన్ని వీడియోలకు మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, గంట సింబల్ పెట్టండి. అలాగే ఇంకా మంచి వీడియోలు మీకు గుళ్ళు గోపురాలు అలాగే షూటింగ్ వీడియోలు, నేను చేసే యాక్టింగ్ టిక్టాక్ వీడియోలు మొత్తం పెడతాను. నా ఛానల్ కొరకి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇది గుడి ద్వారా ఫ్రెండ్స్. రాజుల కాలం నాటి కోట చూడండి. అప్పుడు కోట ఫ్రెండ్స్. ఇది పురాణ కాలం చూడండి. చూసారా వాకిలు అలాగే ఉంది చెక్కు చెదరకుండా. ఇప్పుడు కాలం నాటి వాకిలు ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎవరైనా గుడి చూడాలనుకుంటే రాజులకు వచ్చి చూడండి ఫ్రెండ్స్. బాగా మంచిగా ఉంది ఫ్రెండ్స్. మరిన్ని వీడియోలకు మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్.